మంగళం మంగళాయ తనోహరి మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళాయ తనోహర. వక్రతుండ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. ఆవిష్కరణ. తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపదాస్ మున్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఆ లైవ్ ని చూసుకోవచ్చు. ప్రజెంట్ రేవంత్ రెడ్డి అయితే అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. పూజలు నిర్వహించిన అనంతరం కూడా రాజీవ్ గాంధీ ఆ విగ్రహాన్ని అయితే సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. సీఎంతో పాటు ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం విజువల్ చూసుకోవచ్చు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థులకు, యువతీ యువకులకు సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందుంచిన భారత పూర్వ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దీపదాస్ మున్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దృక్పథంతో, సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే సాధించలేనిది లేదు అనే స్ఫూర్తి ఆ విగ్రహం మనకు అందిస్తోంది. నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ ప్రయోజనాత్మకంగా ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న పథకాల్ని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అమల్లోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి మన రాష్ట్ర కీర్తిగా మలుచుకునేందుకు ఒక సదవకాశం అని తెలియచేస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ వేదికపైకి వేయించేస్తూ ఉన్నారు.
ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేది ఒక సానుకూల దృక్పథంతో నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ విశాల హృదయంతో స్పందించేందుకు విద్య చాలా ప్రధానమని చెప్పిన రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తిని మనం సొంతం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, సలహాదారులకు, సిఎస్ గారికి, ఇంకా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, సీనియర్ అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున స్వాగతం. హలో, आइए मैडम, कुछ नहीं होता अपने. తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వి హనుమంతరావు, ఇతర సీనియర్ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం సచివాలయం నుంచి చూస్తూ ఉన్నాం. సచివాలయం ఎదురుగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టేట్ సాంగ్ అందరం లేచి నిలబడి తెలంగాణ జై గీతాన్ని ఆలాపిద్దాం. I request all of you to stand, please. స్పెషల్ చీఫ్ సెక్రటరీ R&B శ్రీ వికాస్ రాజు IAS గారి స్వాగత వచనాలు. థ్యాంక్ యూ మూర్తి గారు.
Good afternoon, sir. Honorable CM, sir, all the honorable ministers, honorable MPs, MLAs, MLCs, advisors, heartful welcome.